హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే. జూలై 24న ఎవ్రీ ఇయర్ 2011 నుంచి ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ జూలై 24న అంటే 7వ నెల 24వ తారీఖు రోజున ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డేగా జరుపుకోవాలని వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఎందుకు ఈ రోజునే సెల్ఫ్ కేర్ డేగా స్టార్ట్ చేశారంటే, సెల్ఫ్ కేర్ అనేది ఒక్కరోజు ఒక గంట చేసేది కాదు, ఎప్పుడు చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఉండాలి అన్నదానికి గుర్తుగా 24/7 లాగా 24th డేట్ 7th మంత్ అలా సింబాలిక్ గా ఉండేలాగా జూలై 24ని సెల్ఫ్ కేర్ డేగా ప్రకటించారు. యాజ్ ఎ డెంటల్ డాక్టర్గా ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే రోజు వాట్ ఈజ్ సెల్ఫ్ కేర్, ఇంకా సెల్ఫ్ కేర్ని ఎంఫసైజ్ చేస్తూ ఒక వీడియో చేయాలని నాకు అనిపించింది. అది నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అయ్యాను, అందుకే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని తప్పకుండా చూడండి, నా కోసం అయితే కాదు, మీకోసమే. ఇంకా ఈ వీడియో చూశాక ఇందులో నేను చెప్పిన విషయాలని కనీసం ఒక్కరైనా అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలనైనా పాటిస్తే నేను చాలా హ్యాపీ. అలా ఒక్కరికైనా యూజ్ అవుతుందనే వీడియో చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఇంకా అందరికీ షేర్ చేయండి. సెల్ఫ్ కేర్ అంటే ఫిజికల్గా, మెంటల్గా అండ్ ఎమోషనల్గా చాలా బాగుండడం కోసం మనం చేయవలసిన పనులన్నింటినీ కలిపి సెల్ఫ్ కేర్ అంటారు. అయితే వాటిలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. 7 పిల్లర్స్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అంటే సెల్ఫ్ కేర్ కోసం చేయాల్సిన 7 ఇంపార్టెంట్ పనులు. అవి ఏంటంటే, ఫస్ట్ నాలెడ్జ్ అండ్ హెల్దీ లిటరసీ, రెండవది మెంటల్ వెల్బీయింగ్, మూడవది ఫిజికల్ యాక్టివిటీ, నాలుగవది హెల్దీ ఈటింగ్, ఐదవది రిస్క్ అవాయిడెన్స్, ఆరవది గుడ్ హైజీన్, ఏడవది రేషనల్ యూజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సెల్ఫ్ కేర్ కోసం మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఎప్పుడు ఒక బుక్ని చదువుతూ అయితే ఉండడం, ఏదో ఒక దాన్ని చదువుతూ అయితే ఉండడం. ఇలా చేయడం వల్ల బ్రెయిన్కి మంచి ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. మెంటల్ వెల్ బీయింగ్ కోసం కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, దీనివల్ల బాడీ ఎప్పుడు ఫిట్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటాం. మీకు వచ్చిన ఏదో ఒక ఎక్సర్సైజ్ని అయితే చేస్తూ ఉండండి అండ్ తప్పకుండా ప్రాణాయామం అయితే చేయండి. దీనివల్ల బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. ఎప్పుడు కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, హెల్దీ ఫుడ్ తినండి, స్టోర్డ్ ప్యాక్డ్ ఫుడ్ తినకండి, ప్రాసెస్డ్ ఫుడ్ తినకండి. ఇంకా సెల్ఫ్ కేర్లో భాగంగా టాక్సిక్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళైతే వీటిని ఖచ్చితంగా మానేయాలి. మనం క్రౌడ్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి, ఇంకా డ్రైవింగ్ అప్పుడు హెల్మెట్ వేసుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. వీటన్నిటిని సెల్ఫ్ కేర్ కోసం అయితే తప్పకుండా పాటించాలి. పర్సనల్ హైజీన్కి వస్తే ఎప్పుడు పొద్దున సాయంత్రం బ్రష్ చేయాలి, పొద్దున సాయంత్రం స్నానం చేయాలి, ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, తినడానికి ముందు, తిన్న తర్వాత. మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు అయితే ఎప్పటికప్పుడు చేతులని హ్యాండ్ శానిటైజర్తోనైతే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బ్యూటీ కోసం యూజ్ చేసే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఇంకా కాస్మెటిక్స్, ఇవన్నీ కూడా అవసరమైనప్పుడే వాడాలి. సెల్ఫ్ కేర్ కోసం మనం ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే, మనం ఎప్పుడు కూడా మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మన బ్రెయిన్కి ఎప్పుడు మనం ఒక ఫుడ్ పెడుతున్నట్టు, దానికి ఒక పజిల్ ఇస్తున్నట్టు, అంటే అది ఎక్సర్సైజ్ చేయిస్తున్నట్టు బ్రెయిన్తో. అలా చేయడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ మనకి స్ట్రెస్, డిప్రెషన్ లాంటివి రావు. ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. ఇంకా ఏమైనా హాబీస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక హాబీ ఉంటుంది. ఏ హాబీ అయితే ఉందో ఆ హాబీని మీ ఏజ్తో ఆపేయకుండా దాన్ని కంటిన్యూ చేయండి అండ్ మీకు చాలా చాలా రిలీఫ్ ఇస్తుంది. స్ట్రెస్ నుంచి మీకు రిలీఫ్ ఇస్తుంది, స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది. సెల్ఫ్ కేర్ కోసం 8 hours స్లీప్ అయితే మ్యాండేటరీ, అది కూడా సౌండ్ స్లీప్ ఉండాలి. మనం నిద్రపోయినప్పుడు మన లివర్ యాక్టివ్గా ఉంటుంది. మన బాడీలో పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ అన్నిటినీ లివర్ డీటాక్సిఫై చేస్తుంది. మన బాడీని కూడా డీటాక్సిఫై చేస్తుంది. సో దట్ మనం వేరే డిసీజెస్ బారిన పడకుండా ఉంటాం. చాలామంది మనకు అది లేదు ఇది లేదని బాధపడుతుంటారు. అలా బాధపడకుండా
మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడడం నేర్చుకోండి. అలానే కాకుండా మనకి ఏవేవి ఉన్నాయో పాజిటివ్ థింగ్స్ వాటి మీద ఫోకస్ చేయండి, నెగిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేయకండి. మనకి ఏవేవైతే ఉన్నాయో వాటిని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. లేని వాటి గురించి బాధపడితే అవి రావు, ఇంకా అనవసరమైన మెంటల్ స్ట్రెస్ మనకు వస్తుంది. సో మనకి ఏవేవైతే భగవంతుడు మన తల్లిదండ్రులు ఇచ్చారో వాటితోని చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక లాంగ్ టూర్కి అయితే వెళ్ళండి. లాంగ్ టూర్ అంటే ప్యారిస్కో, యూఎస్కో, ఆస్ట్రేలియాకో వెళ్ళడం కాదు. మీ స్టేట్లోనే ఏదైనా పక్క ఊరికి వెళ్ళినా అక్కడ ఒక 2-3 డేస్ స్పెండ్ చేసేలాగా ఉండండి. అదే రోజు వెళ్ళి అదే రోజు కకృతిగా హడావుడిగా రావడం చేయకుండా అక్కడ ఒక 2-3 డేస్ స్టే చేయండి. డే అండ్ నైట్ అక్కడే స్టే చేయండి. రిలాక్స్డ్గా అక్కడ ఉండి అది చూడండి, తిరగండి, ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకు తెలియని ఒక మంచి గుడ్ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి. మీకు కొత్త ఎన్వైరన్మెంట్లో మీ పాత బాధలన్నీ మర్చిపోతారు. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా ఉండాలంటే కూడా మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక పెద్ద టూర్ అయితే ప్లాన్ చేయండి. కూడా సెల్ఫ్ కేర్కి చాలా ఇంపార్టెంట్ టూర్కి వెళ్ళడం కూడా. సెల్ఫ్ కేర్లో ఇంకేంటంటే మనల్ని మనం మంచిగా తయారు చేసుకోవాలి. అంటే చూడడానికి మంచి బట్టలు వేసుకోవాలి. మంచి బట్టలు అంటే రోజు పట్టు బట్టలు వేసుకోమని కాదు, మీకున్న బట్టలు మంచిగా నీట్గా ఫ్రెంచ్ బట్టలు వేసుకోండి. మంచిగా తయారై కనిపించండి అందరికీ. పిచ్చిదానిలాగా ఇంట్లోనే ఉన్నా కదా అని చెప్పేసి ఉండకండి. మంచిగా తయారై మంచిగా కనిపించండి. అలా ఉండడం వల్ల కూడా మీలో మీకు హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి. రేపు మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, అప్పుడు మీ స్ట్రెస్ అంతా పోతుంది. సెల్ఫ్ కేర్ కోసం డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా చాలా చాలా అవసరం. డిసిప్లిన్ నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి, పెద్దవాళ్ళు కూడా అలవాటు చేసుకోండి. ఎలా అనిపించింది సెల్ఫ్ కేర్ గురించి వీడియోని మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ కూడా సెల్ఫ్ కేర్ తీసుకోండి, స్ట్రెస్ని తగ్గించుకోండి, మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఏమీ కదిలించలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. ఎవరెవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Take care, bye.